హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిరపకాయ బజ్జీని మనం వింటర్ సీజన్లోన రెయినీ సీజన్లో తినడానికి బాగా ఇష్టపడతామండి. అది బయట కొనుక్కోకుండా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకొని దానిలో 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకొని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత సాల్టు, కారం, సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. నీళ్ళు మనం కొంచెం కొంచెంగా పోసుకొని పిండిని చూసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిరపకాయలని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిలో ముంచేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేడివేడి ఆయిల్లో వేయాలండి. ఇలా వేసేసి గోల్డ్ బ్రౌన్ కలర్లో వచ్చినట్టు వేపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన మిరపకాయ బజ్జీ రెడీ అయినట్టండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.